బీజేపీలో రాజాసింగ్కి ప్రాధాన్యత తగ్గుతుందా? సొంత పార్టీ నేతలపై ఎందుకు కారాలు మిరియాలు నూరుతున్నారు? ఆయన్ను టార్గెట్ చేస్తున్న లీడర్లు ఎవరు? తనపై యుద్ధం చేస్తున్న నాయకుడు ఎవరు? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? ఆయనలో అసంతృప్తికి కారకులెవరు? రాష్ట్ర నేతలతో రాజాసింగ్కి పొసగడం లేదా? సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ ఆగ్రహం. కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన. తనపై యుద్ధం మొదలైందన్న రాజాసింగ్. మాస్ లీడర్గా రాజాసింగ్కు గుర్తింపు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో అస్సలు అంతు పట్టడం లేదు. ప్రస్తుతం కమలంలోనూ అసంతృప్తులు మొదలైనట్లే కనిపిస్తోంది. బీజేపీ గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ 3 సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోషామల్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023లో ఆయన వరుసగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ భావాలతో పాటుగా సాలిడ్ కమలం పార్టీ నేతగా అందరిలోనూ గుర్తింపు పొందారు రాజాసింగ్. అలాంటి రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రధాన నేతలు వచ్చినా ఆయన వెళ్ళటం లేదు. బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు రాజాసింగ్. తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన ఆయనలో బలంగా ఉందనిపిస్తుంది. రాజాసింగ్పై అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్ళి వచ్చారు రాజాసింగ్. బీజేపీ ఒకసారి రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసి మళ్లీ ఎత్తివేశారు. అయితే ఆయనకు రాష్ట్ర పార్టీ నేతలతో పొసగడం లేదన్నది అర్థమైంది. పార్టీ నాయకత్వ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ నేతలు పనిచేయడం లేదని కూడా భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తొలి నుంచి పార్టీ జెండా పట్టుకున్న తనలాంటి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న అభిప్రాయంలో రాజాసింగ్ ఉన్నారు. అందుకే ఆయన తరచూ పార్టీ నేతలపైనే కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని తెలిసి కూడా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. గతంలోనూ రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై వ్యతిరేక కామెంట్లు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కవుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టినవే ఆ వ్యాఖ్యలు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కారణం కుమ్మక్కు రాజకీయాలని కూడా రాజాసింగ్ వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఇక తాజాగా తనపై యుద్ధం మొదలైందని, దొంగలంతా ఒక్కటయ్యారన్నారు రాజాసింగ్. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న కవిత కామెంట్స్ను తాను సమర్థిస్తున్నట్లు, తనపై దుష్ప్రచారం తన పార్టీ నేతలే మొదలుపెట్టారన్నారు రాజాసింగ్. అదే సమయంలో బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. కరీంనగర్ నుంచే తనపై వారు మొదలైందని ఆయన అన్న మాటలపై ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి మరి.